హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. ఈరోజు స్పెషల్ బెండకాయ కర్రీ. అది కూడా జిగురు లేకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చూసారా? ఇలా పొడి పొడిలాడుతూ జిగురు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. లేత బెండకాయల్ని ఒక పావు కేజీ తీసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి 3 స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం కావాల్సిన పోపు దినుసులను వేసుకోవాలి. జీలకర్ర, సాయి మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత మనం ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. కూరలోకి సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టి మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టకుండా ఉండటం వల్ల బెండకాయ అనేది జిగురు రాకుండా ఉంటుందన్నమాట. బెండకాయ కూర జిగురుగా ఉంటే చాలామంది ఇష్టపడరు అన్నమాట. మూత లేకుండా ఈ విధంగా కుక్ చేసుకుంటే బెండకాయ అనేది జిగురు రాకుండా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, సింపుల్. మనకి టేస్టీ జిగురు లేని బెండకాయ కూర రెడీ అయిపోయింది. చూడటానికి ఫ్రైలా, తినటానికి కర్రీగా చాలా బాగుంటుంది. ముక్క సాఫ్ట్గా చక్కగా కుక్ అయింది. చూస్తున్నారు కదా? ఇంతేనండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే ఈ బెండకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.